హాస్పిటల్స్ మార్కెటింగ్ కోసం మా దగ్గర అడ్వాన్స్డ్ డయాలిసిస్ అని అంటారు. యాక్చువల్లీ అడ్వాన్స్డ్ డయాలిసిస్ అనేది ఉందా అంటే ఒక హాస్పిటల్ అడ్వాన్స్డ్ డయాలిసిస్ అని పెట్టిందంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? రైట్ నౌ అందుబాటులో ఉన్న వాట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ డయాలిసిస్. సో డయాలసిస్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ అంటే పొట్టలో ట్యూబ్ వేసి చేసే డయాలసిస్, దాని గురించి మాట్లాడట్లేదు. హీమోడయాలసిస్లో కూడా మనకి 2-3 రకాల హీమోడయాలసిస్ ఉన్నాయి. అంటే దాని ఫిల్టర్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఒకటి లో ఫ్లక్స్ డయాలసిస్ అని, 2 హై ఫ్లక్స్ డయాలసిస్ అని, 3వది హీమోడయాఫిల్ట్రేషన్. హీమోడయాఫిల్ట్రేషన్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ అక్రాస్ ద వరల్డ్. హీమోడయాఫిల్ట్రేషన్లో అంటే ఈ టాక్సిన్స్ రిమూవ్ చేసే పద్ధతి డిఫరెంట్ అనమాట. ఒకప్పటి వరకు అన్ని చోట్ల ఇండియాలో కూడా అంతా లో ఫ్లక్స్ కానీ హై ఫ్లక్స్ డయాలసిస్ కానీ వాడేవాళ్ళము. ఇప్పుడు హీమోడయాఫిల్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ క్లినికల్ డేటా అంటే ట్రయల్ డేటా చూస్తే మనకి హీమోడయాఫిల్ట్రేషన్ వల్ల మనం మోర్టాలిటీ రిస్క్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించవచ్చు అని డేటా చెప్తుంది. సో ఎవరైనా అడ్వాన్స్డ్ డయాలసిస్ అని అడ్వర్టైజ్ చేస్తే ఇట్ ఈస్ లైక్లీ హీమోడయాఫిల్ట్రేషన్. కాకపోతే మన ఇది దాని అంటారంటే చిన్న ఫుట్ నోట్ ఉంటుంది కదా, అది దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి అంటే హీమోడయాఫిల్టర్ వాడినంత మాత్రాన బెనిఫిట్స్ ఉంటాయని ఎక్కడ లేదు. హీమోడయాఫిల్ట్రేషన్ విత్ 20 to 25 లీటర్స్ ఆఫ్ కన్వెక్టివ్ వాల్యూమ్ అంటారు. అంటే డయాలసిస్ చేస్తున్నప్పుడు దాంట్లో సిస్టంలో కనిపిస్తుంది ఎంత కన్వెక్షన్ అచీవ్ చేశారు అన్నది. ఇప్పుడు నేను హీమోడయాఫిల్ట్రేషన్ చేసి ఓన్లీ 10 లీటర్స్ కన్వెక్షన్ అచీవ్ చేశాను అనుకోండి, దట్ ఈస్ నాట్ గుడ్. ట్రయల్ డేటా ప్రకారం అట్లీస్ట్ 20 to 25 లీటర్స్ అచీవ్ చేయాలి పర్ సెషన్. సో ఎవరైతే హీమోడయాఫిల్టర్ చేయించుకుంటున్నాము అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. మీ టెక్నీషియన్స్ని కానీ మీ డాక్టర్స్ కానీ అడగండి, మనము 20 to 25 లీటర్స్ అచీవ్ చేస్తున్నామా లేదా పర్ సెషన్, లేకపోతే దానివల్ల ఉపయోగం తక్కువ అనేది తెలుసుకోవాల్సిన విషయం.